బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ప్రెజెంట్ నేను ఇసుజు మహావీర్ గ్రూప్స్లో ఉన్నాను. ప్రెజెంట్ ఇది ఎక్కడంటే రాజమండ్రిలో ఉంది. మీకు అడ్రస్ లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటారా, ఇక్కడ కార్ అంటే కమర్షియల్ పర్పస్ ఎవరైతే కార్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ మంచి మంచి కార్స్ దొరుకుతాయంట. అవేంటి, ఏ మోడల్స్, ఎంతెంత ప్రైస్లో ఉంటాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎంత సీసీ, ఎంత మైలేజ్ వస్తుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ క్లియర్ చేసుకుందాం, రండి మరి వెళ్దాం. ఇసుజు కార్ షోరూంలో ఉన్నాం కదా. ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకున్నాం కదా, బట్ నాకైతే వాటి గురించి తెలీదు. సో మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెన్నెల గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ఇసుజు కార్ షోరూమ్ ఎక్కువ కమర్షియల్ వెహికల్స్ సేల్ చేస్తుందని విన్నాం. సో ఇక్కడ దొరికే కార్స్ ఏంటి, మోడల్స్ ఏంటి? మనకి ఈ ఇసుజు కంపెనీలో మహావీర్ గ్రూప్స్లో 5 కమర్షియడ్ వెహికల్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి మేడం. ఫస్ట్ ఆర్ క్యాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది, చాసెస్ క్యాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎస్ క్యాబ్ జెడ్, ఐలైనర్, అండ్ నెక్స్ట్ ఎంయూఎక్స్ కమర్షియల్ పర్పస్ కాదు, యాజ్ ఏ ఫ్యామిలీ పర్పస్ అండ్ ఓన్ యూజింగ్ కూడా ఉంటుంది, యాజ్ ఏ వీ క్రాస్ ఉంటుంది మేడం. ఓకే, ప్రెసెంట్ మన ముందున్న కార్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఎస్ క్యాబ్ జెడ్ మేడం. ఈ ఎస్ క్యాబ్ జెడ్కి వచ్చేసేటప్పటికి మీకు ఫ్రంట్ గ్రిల్ దగ్గర నుంచి బ్యాక్ రేర్ కెమెరా వరకు కూడా మీకు 44 ఫ్యూచర్స్ అన్నాయి దీంట్లో యాడ్ అవుతాయి. యాజ్ ఏ కమర్షియల్ పర్పస్లో ఫస్ట్ టైం 2 హెయిర్ బ్యాగ్స్ అన్నవి దీంట్లో యాడ్ అయ్యాయి, అది హైలైట్. ఓకే, 44 ఫీచర్స్ అంటే తక్కువ కాదు, అది కూడా కమర్షియల్ వెహికల్స్లో అంటే. సో అవి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? షూర్ మ్యామ్. ఓకే, సో మనకి ఇంటీరియర్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా, అండ్ చూడడానికి చాలా బల్క్గా ఉంది. అంటే మరీ పెద్ద వెహికల్ అనిపిస్తుంది, ఏదో పెద్ద వెహికల్ చూసినట్టు. మరి కమర్షియల్ వెహికల్స్ కూడా చాలా చిన్న చిన్న వచ్చేస్తున్నాయి, బట్ ఇంత రాయల్గా బిల్డ్ చేసి ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జపనీస్ మోడల్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చిత్తూరు మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఈ కమర్షియల్ వెహికల్స్ వారంటీ ఎంత వరకు ఉంటుంది? వారంటీ అయితే 3 years వరకు ఉంటుంది. 3 years ఉంటుంది, అన్లిమిటెడ్ కిలోమీటర్స్. ఎస్, యాజ్ ఏ ఇసుజు నుంచి క్రోమ్ గ్రిల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. తర్వాత మీకు క్రోమ్ మిరర్స్ కానీ, క్రోమ్ హ్యాండిల్స్ కానీ, యాజ్ ఏ క్యాప్ వీల్ కానీ, ఫుట్ రెస్ట్, యాజ్ ఏ క్రోమ్ హ్యాండిల్స్. ఫస్ట్ ఈజ్ ఫస్ట్, మీకు ఒక విషయం చెప్పాలి. ఎక్కేటప్పుడైతే ఏదో లారీ ఎక్కిన ఫీలింగ్ వచ్చిందండి బాబు, అంత పైకి ఉంది. నిజంగానే ఒక స్టెప్ ఎక్కి పైకి ఎక్కాల్సిందే, లేదంటే కష్టం కొంచెం ఎక్కడం. చాలా కష్టపడ్డాను. చూడండి, ఇదైతే కొంచెం రాయల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్పేషియస్ క్యాబిన్ ఉంది. ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్లో ఇంత స్పేస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఏదో కన్సిస్టెంట్గా ఉండి వెనకతల మనకి లోడింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. బట్ ఇది ఎలా ఉందంటే మొత్తం మనకి ప్యాసింజర్ కూర్చునేటప్పుడే చాలా ఎక్సలెంట్గా డ్రైవింగ్ కానీ, లేదంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్సలెంట్గా బాగుంది. సో మిగతా ఫీచర్స్ కూడా మనకు వెన్నెల గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రండి చూద్దాం. ఇంటీరియర్ సంగతి ఏంటి మేడం? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లింకింగ్ అన్నది మనకి కెన్లాక్ స్పీడోమీటర్ వస్తుంది, యాజ్ ఏ కెన్లాక్ స్పీడోమీటర్. నెక్స్ట్ డిస్ప్లే. ఓకే, ఈ డిస్ప్లేకి కార్ లైక్ స్పీడోమీటర్ అన్నది మనకి యాడ్ అయిందన్నమాట. దీంట్లోనే రేర్ కెమెరా కానీ, నెక్స్ట్ మనకి ఈ ఫీచర్స్ అన్నవి బ్లింకింగ్ అవుతూ ఉంటాయి. ఓకే, సీట్ బెల్ట్స్ సరిగా పెట్టుకోపోయినా అవుతూ ఉంటాయి. యాడ్ బ్లూ లెవెల్ ఎంత ఉందన్నది చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సీట్ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ మనం ట్రిప్స్ ఎన్ని వేసాము, ఇంకా ఉన్న డీజిల్కి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అన్న బ్లింకింగ్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆ ట్రిప్స్ అండ్ యావరేజ్ ఇవన్నీ కూడా మనకి ఈ బ్లింకింగ్లోనే చూపిస్తుంది. డీజిల్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లోనే చూపిస్తుంది. అండ్ యాజ్ ఏ BS6 వెహికల్ కనుక ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మనకి ఆ బ్లింకింగ్లోనే చూపిస్తుంది. ఓకే మ్యామ్, ఫ్యూయల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఓన్లీ డీజిలే దొరుకుతుందా? ఎస్, డీజిలే దొరుకుతుంది. యాజ్ ఏ కమర్షియల్కి డీజిలే దొరుకుతుంది. ఆ డీజిల్ కూడా 14 kilometers వరకు, మనకి 14.5 వరకు. ప్రెసెంట్ డేస్లో డీజిల్ దొరకడం కొంచెం కష్టమే వెహికల్స్, బట్ కమర్షియల్లో డీజిల్ దొరుకుతుందంటే కొంచెం ఆలోచించడానికి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా డ్రైవ్ చేసేవారు, కమర్షియల్ వెహికల్ డ్రైవ్ చేసేవారు డీజిల్ వెహికల్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.
రేంజ్ వస్తుందని చెప్పి. సో దీని హై స్పీడ్ ఎంత వరకు ఉంటుంది? యాజ్ ఏ 18 లాక్ స్పీడోమీటర్. దీని లాక్ ఉంటుంది. మనకి ఏ కమర్షియల్ వెహికల్ అయినా సరే మనం తీయించుకునే అవకాశం అయితే ఏమీ ఉండదు. 80 స్పీడ్ లాక్ ఉంటుంది. దీనికి ఏంటంటే యాజ్ ఏ కమర్షియల్ లోడ్ వెహికల్ కనుక మనం లోడ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఓన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ పర్పస్. బట్ ఏంటంటే ఇది లోడెడ్ వెహికల్ కాబట్టి మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 80 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. ఓకే, అర్థమైంది మ్యామ్, బాగా అర్థమైంది. అండ్ మనకి టచ్ స్క్రీన్ కూడా ఇచ్చారు కదా, సో ఓన్లీ సాంగ్స్కి అండ్ బ్యాక్ కెమెరాకి మాత్రం యూస్ అవుతుంది, ఇంకా లేదంటే వీడియోస్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు మేడం. బ్లూటూత్ లింక్ అంటూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ కూడా ప్లే అవుతాయా? లేదా ప్లే అవుతాయి. ఓకే, వెరీ నైస్ మ్యామ్. సో ఏసీ అయితే మనకి 2 ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఇదొకటి అదొకటి. అయితే ఏసీ అయితే చాలా బాగుంది, కంఫర్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అండ్ మీరు చాలా కంఫర్ట్గా డ్రైవ్ చేయవచ్చు, అండ్ మనతో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ఎందుకంటే షోల్డర్ రూమ్ కానీ లేదంటే లెగ్ రూమ్ కానీ ఎక్సలెంట్గా ఇచ్చారు, అండ్ లోపల అయితే స్పేసెస్ సూపర్గా ఉంది. సో మనం బ్యాక్ కూడా ఒకసారి చూద్దామా, అంటే వెనకాల సిట్టింగ్ ఎలా ఉందో చూద్దామా? మనకి ప్రెజెంట్ బ్యాక్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది, అండ్ మ్యాక్సిమం ఒక 3 మెంబర్స్ వరకు ఈజీగా సెట్ అవుతారు. చాలా కష్టపడ్డాను, బట్ మొత్తానికి సాధించాను. అండ్ మనకి హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, అండ్ ఒక 2 మెంబర్స్ ట్రావెల్ చేసేటైతే మనం కంఫర్ట్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు మనకి. హెడ్ రెస్ట్ వల్ల మీకు తెలుసు కదా, బై ఛాన్సెస్ ఏదైనా మనం ఫేస్ చేసామంటే మన హెడ్ రెస్ట్ కొంతవరకు కాపాడుతుంది, అది అందరికీ తెలిసిందే. అండ్ దీంట్లో అయితే మనకి సేఫ్టీ ఫీచర్స్ కింద 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ మనకి కార్స్లో నార్మల్గా సాకెట్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ సాకెట్స్, అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పడుతుంది, ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మరీ అంత కిందకి లేదు కాబట్టి కొంచెం పైకి ఉంది కాబట్టి, అండ్ సిట్టింగ్ పర్పస్ అయితే, అంటే నా ఉద్దేశం కొంచెం పెద్దవారు కూర్చున్నా కూడా, ఏజ్డ్ పర్సన్ కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ చూస్తుంటే మీకు ఒక సినిమా గుర్తొస్తుందా? నాకైతే ఒక సినిమా గుర్తుకొస్తుంది. మీరు ఓఏ మూవీ చూసారా? చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ మూవీ, అంటే మూవీలో సెకండ్ పార్ట్ ఈ కార్స్ మీద ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటారు, అండ్ ఇదైతే చూడండి సేమ్ అలాగే అనిపిస్తుంది నాకు ఈ కార్ కూడా, కానీ పెద్ద క్యాబిన్ ఇచ్చారు. అంటే వెనకాల మనకి లోడింగ్ అయితే చాలా ఎక్కువగా పట్టేటట్టు ఉంది. మేడం, ఈ లోడింగ్ మెజర్మెంట్స్ ఏంటి? మెజర్మెంట్స్ అయితే మీకు 4x4 వస్తుంది. 4x4. సో మ్యాక్సిమం చాలా బల్క్ స్టాక్ అయితే పెట్టుకోవచ్చు. బల్క్ వస్తుంది, అండ్ మీకు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇది డైరెక్ట్గా కిందకి వెళ్ళదు. ఓకే, సగంలో ఆగిపోతుంది, అండ్ మోడిఫై కూడా చేయించుకునే అవకాశం. మోడిఫైకింగ్ అంటే నార్మల్గా మనం ఇది మళ్ళీ తిరిగి నార్మల్ క్యాబిన్గా తీసుకోవచ్చా? క్యాబిన్ చేసుకోవచ్చు. ఓకే, బెడ్ పర్పస్ క్యాబిన్ యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఏ గవర్నమెంట్ పర్పస్ వాళ్ళు కూడా, యాజ్ ఏ ఆర్మీ, నేవీ ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేస్తుంది మన వెహికల్స్, సుజుకి వెహికల్స్, యాజ్ ఏ ఇంటర్నేషనల్ వెహికల్స్. ఓకే, ఇంటర్నేషనల్ కూడా వాడతారు అనమాట. చక్కగా బెడ్ కింద యూజ్ చేసుకోవచ్చు అంటారు, అంటే చిన్నపిల్లలు ఏదో చక్కగా ట్రావెల్ చేసేటప్పుడు. యా, ఫైన్, చాలా బాగుంది మ్యామ్. సో ఇప్పటి వరకు అయితే కార్ మొత్తం ఒక రౌండ్ వేసేసాం, అంతా ఓకే, బట్ మెయిన్ పాయింట్స్ మిస్ అయ్యాం కొంచెం. ఆ మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు అడుగుదాం. మేడం, అది మనకి సీసీ ఎంత వస్తుంది? అంటే ఇంత బల్క్గా ఉంది, అంత లోడ్ మనం క్యారీ చేయగలరా అని చిన్న డౌట్ ఉంటుంది కదా. డెఫినెట్గా క్యారీ చేస్తుంది మేడం. సో దీని సీసీ ఎలా ఉంటుంది? 2.5. సో ఇన్స్టెంట్గా మనకి టార్క్ కానీ పవర్ కానీ అందుతుంది అంటారు. ఎస్. ఓకే, దీని పవర్ ఎలా ఉంటుంది? టార్క్ పవర్ అయితే మీకు 58.78 వస్తుంది. అప్ అండ్ డౌన్ ప్రాసెస్లో అయితే మనం ఈజీగా స్టెబిలిటీగా ఆగే వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ టార్క్ అయితే మీకు 176 Nm వస్తుంది. ఓకే, ఫైన్. అలా అయితే మనకి హెవీ లోడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఈజీగా ట్రావెల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఓకే, అంతా బాగానే ఉంది. కలర్స్ ఎలా అవైలబిలిటీ ఉన్నాయి దీనికి? 4 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. 4 కలర్స్. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అండ్ సిల్వర్, గ్రే. ఓకే, కలర్ బట్టి ఏదైనా ప్రైస్ మారే ఛాన్సెస్ ఉందా? నో మ్యామ్. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది మేడం? 16,70,000. ఓకే, 16 lakhs మాకు ఈ కార్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో దీని మైలేజ్ ఎలా ఇస్తున్నారు? మైలేజ్ అయితే 14 వస్తుంది. 14 వస్తుంది. సో ఎక్కువగా మేడం కమర్షియల్ అంటే ఎవరెవరు ఎక్కువ అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తీసుకోవడానికి? యాజ్ ఏ బిజినెస్ పర్పస్ అండ్ కమర్షియల్, క్వారీ, ఇంకా మనకి నర్సరీ పర్పస్,
ఓకే అండ్ మున్సిపాలిటీ పర్పస్. ఓకే ఓకే ఫైన్. అయితే చాలా మంది ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట ఈ వెహికల్ని. ఎస్ మ్యామ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. సో అడ్రస్ అయితే చాలా ఈజీ అండి. ఇది లాలా చెరువులో ఉంది అండ్ మహావీర్ గ్రూప్స్ ఎక్కడంటే కరెక్ట్గా ఆర్టీఓ హౌస్ దగ్గరలోనే అండ్ ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదుర్కొంటూ ఉంటుంది. అండ్ మనకి చాలా ఈజీగా మనం అడ్రస్ ఫైండ్ చేయవచ్చు. సో ఈ వెహికల్స్ అయితే మీ బిజినెస్కి కరెక్ట్గా సరిపోతున్నాయని అనుకుంటున్నాను అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.